పోరు నష్టం, పొత్తు లాభం అని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతూ ఉంటే, పొత్తు నష్టం, పోరు లాభం అని జెప్పని మరికొన్ని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఈ రెండిటిలో ఏది కరెక్టు అంటే, 2 కరెక్టే అని చెప్పాలి. 2 కరెక్ట్ కాదని జెప్పాలి. ఇదేంటి ఇదెలా సాధ్యం అనంటే, అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంగా, అదే రకంగా కొన్ని సందర్భాల్లో భావ సారూప్యం అనేటువంటిది ఒకటి అడ్డం వస్తూ ఉంటుంది రాజకీయాల్లో. భావ సారూప్యం ఉన్న పార్టీలా ఒకటి కావాలి. అలా కాకపోతే సజాతి రాసులు ఆకర్షించుకొనును, విజాతి రాసులు వికర్షించుకొను అనేటువంటి సైన్స్ ఫార్ములా ఇక్కడ గూడా వర్తిస్తుందంటారు. అదేమీ కాదు. ఖచ్చితంగా అప్పటికప్పుడు పచ్చి అవకాశవాద రాజకీయాలే ప్రాతిపదిక తప్ప, ఈ సిద్ధాంతాలు, ఇవి రాద్ధాంతాలు ఇవేం పనిచేయవు. గెలిచామా లేదా అనేటువంటి గెలుపు మంత్రమే దానికే ఇంపార్టెంట్ అని చెప్పేటువంటి పార్టీలు కొన్నున్నాయి. అయితే ఈ ఫార్ములా చంద్రబాబు నాయుడు గారిని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఆయన విశ్వసించినటువంటి ఈ ఫార్ములా కొన్ని సందర్భాల్లో వికటించింది. కొన్ని సందర్భాల్లో బ్రహ్మాండంగా వర్కౌట్ అయిందని చెప్పాలి. అదే విధంగా అసలు పోరు లాభమా? పొత్తు లాభమా? అన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఆల్‌వేస్ పొత్తు లాభం. పొత్తు పెట్టుకోవటమే ప్రాతిపదిక అనే దీంతోనే ఆయన అనేక సార్లు ఏదో ఒక్కసారి మినహా ఎప్పుడూ గూడా పొత్తు లేకుండా ఆయన గెలిచినటువంటి సందర్భాలు లేవు. ఆ పొత్తులు కూడా అవి అపవిత్ర పొత్తులా, పవిత్ర పొత్తులా అనేటువంటి మీమాంసకు కూడా తావులేదు. ఇది ఆయన ఫార్ములా. ఆ ప్రాతిపదికగానే తెలుగుదేశం పార్టీకి బద్ధ శత్రువుగా ఉన్నటువంటి తనని వ్యక్తిగతంగా గూడా పెద్ద స్థాయిలో విమర్శించినటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు. కేసీఆర్. కానీ టీఆర్ఎస్‌తో గూడా ఆయన పొత్తుకి ఎక్కడా గూడా వెనకాడలేదు. టీఆర్ఎస్‌తో గూడా ఆయన పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భం ఆ పొత్తులు వికటించాయి. అదే విధంగా తనని, తన కుమారుడిని వ్యక్తిగతంగా పరుష పదజాలంతో ముఖ్యంగా తన కుమారుడిని పరుష పదజాలంతో విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ విషయానికొచ్చినట్టయితే, పవన్ కళ్యాణ్‌తో కూడా పొత్తు పెట్టుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెనకాడలేదు. ఇవాళ కరెక్ట్‌గా ఆ ఫార్ములానే వాళ్ళకి వర్కౌట్ అయింది. అంతే కాకుండా నరేంద్ర మోడీ గారిని అత్యంత దారుణంగా విమర్శించినటువంటి సందర్భం అదంతా గూడా తూచ్ ఏం లేదన్నట్టుగా మర్చిపోయి మళ్ళీ తిరిగి ఆయనతో చెట్టాపట్టాలేసుకొని కలిసినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో అది సక్సెస్‌ఫుల్ ఫార్ములా అయింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికొచ్చినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గూడా ఒక అంటే ఇక్కడ మళ్ళీ ప్రాంతీయ పార్టీల గురించి చెప్పుకోవాలి. ప్రాంతీయ పార్టీలెప్పుడు గూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించినటువంటి పార్టీలేవైతే ఉంటాయో, వాటి హవా కొంతకాలం నడుస్తుంది. తర్వాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ స్ట్రాటజీస్ మార్చుకుంటూ వెళితే వాళ్ళు నిలబడతారు. కాదన్నట్లయితే మాత్రం అక్కడి నుంచే ఒక క్షీణదశ అనేటువంటిది మొదలవుతుంది. లేదు అనంటే ముక్కచెక్కలయ్యే రాజకీయాలుంటాయి. ఆ విధంగా మనం డీకే పార్టీ, డీఎంకే నుంచి ఏఐడీఎంకే ఆ రాజకీయాలు చూసుకోవచ్చు. కానీ ఒక్కటిగా నిలబడినటువంటి పార్టీగా చూసుకోవాలన్నప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌ని తీసుకోవాలి. ఇంకా టీడీపీ రాజకీయాల గురించి తెలిసిందే. సో, ఈ పరిస్థితుల్లో ఒక పోరాట పార్టీగా ఆంధ్ర వ్యక్తిగా నిలబడి, తలబడి ఏఐసీసీ సోనియా గాంధీతో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో తన ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి యువ హీరో అనిపించుకొని జనంతో నీరాజనాలు అందుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత స్థాయిలో ఆ పార్టీ వెళ్ళినా కూడా దాదాపుగా విజయానికి చేరువగా వెళ్లి 2014లో అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అధికారాన్ని కొద్దిలో చేజార్చుకుంది. తదనంతర కాలంలో అనూహ్యమైనటువంటి విజయంతో అత్యద్భుతంగా 151 స్థానాలతో గెలిచింది. గెలిచిన తర్వాత పరిస్థితులు చూస్తే అనేక మంది ఆయన సన్నిహితులు, ఆయన శ్రేయోభిలాషులు అందరూ గూడా ఈ సందర్భంలో పోరు లాభం అనుకోవద్దు. పోరు కంటే కూడా పొత్తు లాభం అని చెప్పని సలహాలిచ్చారు. అదే విధంగా చెప్పేదేంటంటే ఎలాగూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో సాన్నిహిత్యంతో ఉన్నారు గాబట్టి, బీజేపీతో కలిసి పోటీ చేయటమా? లేతే అవగాహన ప్రాతిపదికగా కొన్ని సీట్లు వాళ్ళకొదిలేసి, మిగతా సీట్లలో ఈయన పోటీ చేసి, ఒక ఫ్రెండ్లీ కంటెస్ట్‌తో వెళితే బావుంటుంది. అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా ఉండదు అనే దీంతో చేస్తే గూడా, ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. దీనికంటే గూడా పోరే లాభం ఎంతదైనా సరే ఒంటరి పోరే కరెక్ట్ తప్ప, పొత్తు లాభం కాదు. పోరే లాభం అనుకున్నారు. ఫలితాలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మళ్ళీ మనం మహారాష్ట్రకెళ్ళినట్లయితే, మహారాష్ట్రలో అక్కడ గూడా రీజనల్ పార్టీ అయినటువంటి శివసేన.
శివసేన వర్టికల్‌గా చీల్చేసిన తర్వాత బీజేపీ స్ట్రాటజీతో షిండేని అంటే ఒకప్పుడు ఉద్ధవ్ ఠాక్రేకి సన్నిహితుడిగా చెప్పబడినటువంటి షిండేని ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి మద్దతిస్తూ ప్రస్థానం సాగించారు. తదనంతర కాలంలో అక్కడ అనివార్యంగా పొత్తు అవసరమైంది. ఆ పొత్తు ఎవరితో? ఒకవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ఎన్‌సీపీతో, మరొక వైపు కాంగ్రెస్ పార్టీతో. అంటే 2 విభిన్న ధృవాలనమాట. ఏ హిందుత్వ కార్డుతో అయితే బాల్ ఠాక్రే అక్కడ మహారాష్ట్రలో ఎదురులేనటువంటి నేతగా ఎదిగాడో, ఏ హిందుత్వ ఓటుతో అయితే ఆ పార్టీ బలోపేతమైందో, ఏ హిందుత్వ ఓటుతో అయితే 25 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తమ గుప్పెట్లో పెట్టుకొని రాజకీయం సాగించారో, అటువంటి పార్టీ అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతోనూ, ఎన్‌సీపీతోనూ పొత్తు పెట్టుకున్న పరిస్థితి. ఫలితాలేమైనాయి అంటే ఏ సెంటిమెంట్ ఓటైతే హిందుత్వ ఓటు ఏదైతే ఉందో, ఆ ఓటు అతి దారుణంగా వాళ్ళకి దూరం అయిపోయిన పరిస్థితిలో తిరిగి మళ్ళీ వాళ్ళిప్పుడు కూర్చొని మంతనాలు జరుపుతున్నారు అక్కడ. అదే విధంగా మనకున్న సమాచారం మేరకు వైసీపీలో కూడా ఒక అంతర్మథనం అనేటువంటిది మొదలైంది. ఇట్లా ముప్పేట దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా ఇల్లాజికల్‌గా రాజ్యాంగేతర వ్యవహారాలు నడుస్తున్న సందర్భంలో ఒంటరి పోరు మనం ఎంతకాలం చేయగలుగుతాము? ఒంటరి పోరు సాధ్యమా? కాదన్నట్లయితే కొన్ని పార్టీలతో మనం కలిసి వెళ్ళాలా? అనే క్రమంలో ఆలోచించినప్పుడు కాంగ్రెస్ పార్టీతో రాజీ పడటం అనేటువంటిది సుతరాము ఇష్టం లేని వ్యవహారం. ఆల్రెడీ ఈ కాంగ్రెస్ పార్టీ దూరం ఉన్నప్పుడు బీజేపీ ఎలాగో అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఒక భాగం. కాబట్టి ఇది కాదు. సో, ఇక్కడ అనివార్యంగా ఒంటరి పోరు అనేటువంటిది ఉన్న పరిస్థితుల్లో ఏటికి ఎదురీదుతున్న స్థితిలో ఇప్పుడు వైసీపీ ఉంది. మరి అక్కడ ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు సమావేశమయ్యారు. పరాజయం తర్వాత సమావేశమైనప్పుడు అక్కడ కౌన్సిల్ ఆఫ్ అపోజిషన్ లీడర్‌గా ఉన్న శివసేన సీనియర్ మోస్ట్ లీడర్ అంబదాస్ దాన్వే ఆయన అభిప్రాయపడింది. ఆయనతో పాటు చాలా మంది అభిప్రాయపడుతుందేంటంటే ఎట్టి పరిస్థితుల్లో గూడా మనం ఒక చారిత్రక తప్పిదం చేశాం. కాంగ్రెస్ పార్టీతో కలిసి మనం వెళ్ళటం అనేటువంటిది చాలా మనకు మనమే సూసైడల్ అయింది. కాబట్టి ఈసారి రాబోతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ప్రత్యేకించి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్‌లో వీటన్నిటిలో గూడా మనం ఒంటరి పోరు చేయటం అనేటువంటిదే మంచిది అని చెప్పని ఆయన అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా సౌత్ ముంబై ఎంపీ అయినటువంటి మరొక సీనియర్ నేత అరవింద్ సావంత్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తే అనేక మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా ముక్త కంఠంతో మనకి పొత్తు నష్టం, పోరే లాభం కాబట్టి ఒంటరి పోరుగానే వెళదాం. 2014లో ఒంటరిగా పోటీ చేసి 64 సీట్లు గెలుచుకున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. సో, లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో, మున్సిపల్ ఎలక్షన్స్‌లో, డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌తో సహా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, ఎన్‌సీపీకి ఒక నమస్కారం పెట్టి మనం ఒంటరిగా వెళదాం. ఠాకరే కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా సీరియస్‌గా ఆలోచించాలి అని చెప్పి చెప్తున్నారు. 2022 వరకు ముంబై కార్పొరేషన్ ఎలక్షన్స్‌లో 25 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా తమ అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి శివసేన ఇవాళ ఇంతగా డీలా పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఒంటరి పోరే మనకి శరణ్యం. ఒంటరి పోరులో అవరోధాలుంటాయి. ఒంటరి పోరులో కష్టాలుంటాయి. అయినా సరే మనకున్న ఓట్ బ్యాంక్‌ని కన్సాలిడేట్ చేసుకోవాలంటే ఇదే కరెక్ట్ అని చెప్పని అక్కడ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ విషయానికొచ్చినట్టయితే ఒంటరి పోరు ఈ పరిస్థితులు ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఒంటరి పోరు మనం చేయగలమా? దానికంటే గూడా ఏదో ఒక పొత్తులతో ఒక అవగాహన అనేటువంటిది ఉండాలి. కనీసం ఉద్యమాలకి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలు లాంటి వాటిల్ని జాతీయ స్థాయిలో ఆ మధ్య దాడుల మీద వెళ్ళినప్పుడు ఏ సమాజ్‌వాదీ పార్టీ ఇటువంటి పార్టీలన్నీ గూడా వచ్చి మద్దతు తెలిపాయి. ఆ విధంగా ఒక కూటమి కింద మనం ఫార్మ్ అయ్యి పని చేయాలా అనేటువంటి సూచనలేమో ఇక్కడ పొత్తే లాభం పోరు కంటే గూడా వీళ్ళు చెప్తున్నారు. అక్కడేమో పోరే లాభం పొత్తు కంటే అని చెప్తున్నారు. సో, రాజకీయాలనేటువంటి కాలమాన పరిస్థితులను బట్టి, అక్కడ రాజకీయాలను బట్టి, అక్కడ ఈక్వేషన్స్‌ని బట్టి, అక్కడ పోలరైజేషన్‌ని బట్టి ఎంత విభిన్నంగా ఉంటాయి అనేటువంటిది చెప్పడం కోసమే ఈ వీడియో.